హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చాలా 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 రోజుల నుంచి అనుకున్నా. నా కాలేజ్ డేస్ నుంచి యూట్యూబ్ చేద్దాం అనుకునేదాన్ని. బట్ ఎందుకు చేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చేసుంటే చాలా మెమరీస్ ఉండేవి కదా నా దగ్గర. ఎన్నో నేను ఎక్కడ ఎలా ఉండేదాన్ని, కాలేజ్లో ఎలా ఉండేదాన్ని, నా ఫస్ట్ ఆఫీస్లో ఎలా ఉండేదాన్ని, ఇవన్నీ చాలా మెమరీస్ ఉండేవి. బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం, నా ఆఫీస్ టైంలో అయితే ల్యాక్ ఆఫ్ టైం వల్లే చేయలేదు అనుకోవచ్చు. బై ద వే, నా ఆఫీస్లో నాకు మొబైల్ అలౌ లేదు, కష్టం కదా వ్లాగ్స్ చేయడం. బట్ కాలేజ్ టైంలో నుంచి కూడా నేను వ్లాగ్ స్టార్ట్ చేసి ఉంటే బాగుంటుండే. బట్ ఇప్పటికైనా లేట్ అయింది ఏం లేదు, స్టార్ట్ చేస్తే బెస్ట్ కదా. నా మెమరీస్ ఇంకా ఎప్పటి నుంచైనా నేను ఫ్యూచర్లో అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, 2026లో ఎలా ఉండేదాన్ని, నా డేస్ ఎట్లా జరిగినాయి, నేను ఎక్కడెక్కడ ఉన్నాను, నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను ప్రతిదీ రికార్డ్ చేసుకొని ఇన్ ఫ్యూచర్లో నేను చూసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సో అందుకే ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్. నాట్ బికాజ్ ఆఫ్ ఫేమ్ ఎవ్రీథింగ్, అదే వస్తుందంటే ఎవడు కాదంటాడు చెప్పండి. బట్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఏదైనా పాసిబుల్. అండ్ మెయిన్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, ఐ జస్ట్ వాంట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్. ప్రతిదీ లైక్ నేను అప్పుడు ఇలా చేశాను, నెక్స్ట్ నేను ఈరోజు ఇలా ఉన్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్ళానంటే ఆ రోజు ఒక మెమరీ, ఇంటికి వెళ్తున్నాను ఒక మెమరీ, ప్రతిదీ లైక్ ట్రావెలింగ్ వ్లాగ్స్. అసలు మెయిన్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాలనుకున్న కంటెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, అండ్ ఫుడ్, మా పేరెంట్స్తో. మెయిన్ యాక్చువల్గా ఏంటంటే మా పేరెంట్స్తో నేను స్పెండ్ చేసే టైంని కూడా వ్లాగ్ చేసి పెడదామని అనుకుంటున్నాను. అండ్ నా స్కిన్ కేర్, ఎవ్రీథింగ్, ప్రతిదీ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఈ కంటెంటే చేయాలని ఏమనుకోలేదు. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ కంటెంట్తో చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. ఓకే, ఫస్ట్ స్కిన్ కేర్ చేద్దామా. నేనేం స్కిన్ కేర్ వీడియోస్ చేయడానికి నేను అంత ప్రో కాదు. బట్ నాకున్న నాలెడ్జ్ని అయితే షేర్ చేసుకుంటా, నాకు ఉపయోగపడినవి, నా ట్రాన్స్ఫర్మేషన్, నాకు ఏవైతే జెన్యున్గానే చెప్తా. నాకు ఏవైతే యూజ్ అయినాయి, ఏ వాడడం వల్ల నా స్కిన్ బాగా చేంజ్ అయింది, ఏది మంచి ఏది చెడు అన్నీ చెప్దాం అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఇంకా నాకు తెలిసిన ప్రతి టాపిక్ని షేర్ చేసుకున్నా, ట్రావెల్ వ్లాగ్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకుంటాను. బికాజ్ నా ఫ్యూచర్ అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతిదీ అన్ని వ్లాగ్స్ పెడతా, కన్సిస్టెంట్గా పెట్టాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ పెడతా పక్కా. కొన్ని కీ పాయింట్స్ నోట్ చేసుకున్నా, వాటి గురించి ఈరోజు వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఓకే, ఐఎమ్ అఖిల. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం మీ అందరికీ ఐడియా ఉంటుంది. I completed my bachelor's in physiotherapy and now I am working as a medical coder in Hyderabad. ఏ కంపెనీ అవన్నీ వద్దులేండి గైస్, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అదైతే నా స్టడీ బ్యాక్గ్రౌండ్, నేను వర్క్ చేసే బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవడానికి. ఐ హ్యావ్ 2 brothers. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, బై ద వే, నా ఇన్స్టాగ్రామ్ని చూసుంటే మా బ్రదర్స్ని, మా మదర్ని, మా ఫాదర్ని చూసుంటారు. వాళ్ళందరినీ కూడా ఇన్ ఫ్యూచర్లో ఈ యూట్యూబ్ ఛానల్, ఈ వ్లాగ్స్లోకి లాగుతాను. చాలా చేయాలని నా మైండ్లో ఐడియా ఉంది గాయస్. ఐ హోప్ అన్నీ నేను బద్దకించకుండా చేయాలని కోరుకుంటున్నాను దేవుడికి. ఫస్ట్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ నేను ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడలేదు, కొంచెం షైగా ఉంది. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా మాట్లాడతా, మంచిగా ఇంప్రూవ్ అవుతాను. ఈ వీడియోలో మైనస్ ఏంటంటే నా హెయిర్. నా హెయిర్, నేను ఒక చిన్న వర్క్ ఉండి హైదరాబాద్ వచ్చాను. నా హెయిర్ చూసి మీకు అనిపించచ్చు ఎందుకు ఇంత చెండాలంగా ఉందని. మనం జనరల్గా బయటకు వెళ్తున్నామంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని మనం క్యారీ చేయాలి కదా. అసలు అలా ఎలా మర్చిపోయానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు కండిషనర్ మర్చిపోయాను. కండిషనర్ ఆడపోతే జుట్టు అంతా చెండాలంగా ఉంటుందంటే, ఎస్,
చిన్నప్పటి నుంచి నా జుట్టు చాలా ఫ్రిజీ హెయిర్, ఎంత ఘోరంగా తయారైందో చూడండి. డ్యూ టు సమ్ రీజన్స్ కూడా నా జుట్టు ఇట్లా ఊడుతుంది. మరి ఏం చేస్తాం, హోప్ఫుల్లీ దీన్ని కూడా మంచిగా బెటర్ చేద్దాం, మన హెయిర్స్ కూడా చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి నేను అప్పటికి మోస్ట్లీ నేను ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడైతే మంచిగా స్టైలింగ్ చేసుకొని మంచి వీడియోస్ చేస్తాను నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో. బట్ ఇప్పటికైతే నా హెయిర్తో కొంచెం అడ్జస్ట్ అవ్వండి గాయస్ ప్లీజ్. ఓకే, నేను రాసుకున్న 3 క్వశ్చన్స్ గాయస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి లెట్ మీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా నా గురించి తెలుసుకోవాలి ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి. మోస్ట్లీ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఏంటి ఆన్సర్ చేస్తా పక్కా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెనీ పీపుల్ ఆస్క్ మీ వై ఐ వాంటెడ్ టు స్టార్ట్ యూట్యూబ్. చెప్పే కదా ఇందాకనే, ఎందుకు అంటే ఐ జస్ట్ వాంట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్. నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తుంటాను, ఆ టైంలో ఆ రోజు ఏం చేశాను అని తెలుసుకుందామని ఇట్లా డాక్యుమెంట్ చేసుకుంటున్నాను. నాకు ఇష్టం బేసికల్లీ, నిజాయితీగా నిజం చెప్తున్నాను. నేను చేసే జాబ్ బికాస్ ఆఫ్ మనీ కోసం నేను వర్క్ చేస్తుంటే, బట్ నాకు ప్యాషనేట్గా నాకంటూ నేను చేయాలనుకుంటుంది అయితే నాకు ఇట్లా చాలా ఇష్టం. కాంటెంట్ క్రియేషన్, లైక్ రీల్స్ చేయడం, యూట్యూబ్ చేయడం, ఇవన్నీ నేను చాలా ఇష్టంగా చేస్తాను. సో అంత ఇష్టంగా అంటే ఇంతకుముందు నేను చేయడానికి నాకు చాలా కంటెంట్ ఉంటుండే, కానీ ఎందుకు చేయలేదు, నాకు అసలు టైం ఉండేది కాదు. లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం అంతే. వీకెండ్స్ అంటే జస్ట్ పడుకోవడానికి కోసమే వాడేదాన్ని. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, మరీ అంత కాన్సన్ట్రేటెడ్గా నువ్వు చేసేసినాను, నీకేమొస్తుంది, అసలు నా ప్యాషన్ ఏంటి, నాకు అసలు ఏమి ఇష్టం అని నేను బాగా ఆలోచిస్తే, నాకు రీల్స్ చేయడం, కంటెంట్ క్రియేషన్ చేయడం, యూట్యూబ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను సరదాగా నేను కొన్ని బ్లాగ్స్ చేసుకుంటుంటాను. నేను ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేశాను, లైక్ కొన్ని వ్లాగ్స్ తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ తర్వాత కొంచెం ఏంటి క్రింజ్గా ఉంది, ఎవరైనా చూస్తే నవ్వుతారేమో అనిపించేది. బట్ ఇప్పుడు ఏం రియలైజ్ అంటే, ఇప్పటికీ నవ్వితే నవ్వారు, ఏం చేస్తాం. మన కంటెంట్ అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఎవరో ఆ 0.001% క్యూరియస్తో చూస్తూ ఉంటారు కదా, చూడండి నా కోసం ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ విల్ యూ సీ ఇన్ దిస్ ఛానల్. అది కూడా చెప్పాను గైస్, లైక్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, నేను తినే ఫుడ్, ఏ డే ఇన్ మై లైఫ్, అండ్ స్కిన్ కేర్, నేను ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్స్, నేను వెళ్ళే ట్రిప్స్, ఇంకా ఇన్ ఫ్యూచర్లో జరగబోయే ప్రతిదీ నేను డాక్యుమెంట్ చేసి ప్రతిదీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ ఆల్మోస్ట్ ప్రతిదీ డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తా. దట్స్ ఇట్ గైస్. ఈ ఇంట్రడక్షన్ బ్లాగ్కి ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మరొక మేబీ రేపు ఆర్ ఈరోజు నైట్ కానీ నేను నా ఇన్స్టాగ్రామ్లో Q&A పెడతాను. నా Q&Aలో లైక్ నెక్స్ట్ Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా నా గురించి తెలుసుకోవాలి, లైక్ ప్రతిదీ ఏది కావాలన్నా నన్ను అడగండి, నేను ప్రతిదీ ఆన్సర్ చేస్తాను. సో నేను ఈ కమెంట్స్ కూడా చూస్తా, అండ్ నా ఇన్స్టా Q&Aలో కూడా మీరు ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి, నేను ప్రతిదీ నేను ఆన్సర్ చెప్తా. అండ్ దట్స్ ఇట్ గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు చూసారంటే ఐ హోప్ ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మేబీ ఇన్ ఫ్యూచర్లో నేను ఈ వ్లాగ్ చూసి అచ్చో ఏంటి ఇట్లా మాట్లాడాను అని అనుకుంటాను, పక్కా అనుకుంటాను. ఎందుకంటే నన్ను నేనే ఫస్ట్ అనుకుంటా, ఏంటి ఇట్లా చేసింది అని. బట్ అనుకో పర్వాలేదు, ఈరోజు ఇట్లా స్టార్ట్ చేసినందుకే నువ్వు ఇప్పుడు అలా ఉన్నావు, నాకు నేను ఇచ్చుకునే ఆన్సర్ అది, మీకు కాదు. ఓకేనా? అండ్ బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. పక్కా నెక్స్ట్ అయితే Q&A సెషన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఆ వీడియోలో కలుసుకుందాం. ఓకే మరి బాయ్. ఇన్ని చెప్పి అసలైన మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఇది చెప్పకపోతే ఇంకా యూట్యూబ్లో వీడియో చేసి ఎందుకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. ఇంకా నా వీడియోస్ ఇంకా
లైక్ నేనేంటో తెలుసుకోవాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చూసేయచ్చు. సంథింగ్ యూ గోనా మిస్, సంథింగ్ యూ గోనా నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మిస్ అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, మీకు ఏమనిపించింది ఒక కామెంట్, అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ మీరైనా ఒక కామెంట్ పెట్టండి. ఎలా చేశాను, ఎట్లా ఉంది, లైక్ చేయండి. ఓకే, మరి ద్రోహంలో బిహేవ్ చేయకండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి గైస్, మీరు ఫ్రెండ్స్ కదా. పోనీ కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళకైతే తెలియదు నేనేంటో, మీకు తెలుసు కదా. కమెంట్ చేయండి, చేయలేదో ఓకే మరి బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్.